అమరావతి రాజధాని నిర్మాణాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి రాజధాని ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అమరావతిలో ఐకానిక్ టవర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఏఐఎస్ టవర్లు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణమవుతున్నాయని తెలియజేశారు. అమరావతి స్వయం సమృద్ధి కలిగిన ప్రాజెక్ట్ అని, రాష్ట్రానికి భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి కేంద్రంగా మారబోతోందని జోషియన్ చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ రాజధాని అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. ఇవాళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అంటే దానికి గల కారణం ఆ తెలంగాణలో వచ్చేటువంటి ఆదాయంలో 62% ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. ఈవేళ ఒక తమిళనాడుకి, ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 60% రాష్ట్రానికి అందిస్తున్నాయో ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి నిర్మాణం ద్వారా రేపు భవిష్యత్తులో అమరావతి ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని, సంపదను సృష్టించేటువంటి విధంగా ఈ ప్రపంచ స్థాయి రాజధాని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, మరి నారాయణ గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అంతా పూర్తయింది. ఏదో ఒక 5-6 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఇవ్వలేదు. 5-6 ఎకరాలు, ఆ 5-6 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో పూర్తవకపోతే చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మరి మధ్యలో ఉంది. మరి దగ్గర 19 కిలోమీటర్ దగ్గర మరి 19 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో 2-3 చోట్ల 2-3 ఎకరాలు సహకరించక మధ్యలో ఆగిపోతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని ఏం చేయాలి? మలుపులు తిప్పాలి. మలుపులు తిప్పినటువంటి రైతు, అరే నేను ల్యాండ్ పూలింగ్లు ఇస్తే నా పొలంలో పెట్టుకున్నారు, వాడు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే మలుపులు తిప్పారు అనేటువంటి పరిస్థితి. రేపు మలుపులు తిప్పితే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ యొక్క ఏదో సెక్యూరిటీ కానీ, అదేవిధంగా మన యొక్క టైం సేవ్ అయ్యే వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా తప్పు ఉంటాయి. చాలా రోజులు బట్టి కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్తి అవుతే ఇక్కడికి అందరూ రావడానికి వీలు పడుతుంది, సాధ్యపడుతుంది. ఈరోజు ఇక్కడ 10.4 ఎకరాల్లో 12 టవర్స్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకి నిర్మాణం చేయడం జరిగింది. కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. అలాగే 4.7 ఎకరాల్లో 6 టవర్స్ మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3,500 చదరపు గజాల అడుగులతో ఒక్కొక్క ఫ్లాటు విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ